భారతదేశంలో రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్య ప్రజల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటితే బైక్ బయటకు తీయాలంటేనే చాలామందికి భయం వేస్తుంది. చిన్న పనికైనా వాహనం వాడాలంటే 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే ఒక దేశంలో మాత్రం లీటర్ పెట్రోల్ ధర కేవలం ₹1 చుట్టూ ఉంటుందంటే వినడానికి కలలా అనిపిస్తుంది. కానీ అది కల కాదు, నిజం. ఆ దేశమే వెనిజులా. దక్షిణ అమెరికాలో ఉన్న వెనిజులా అపారమైన సహజ వనరులతో ప్రపంచానికి చాలా కాలంగా తెలిసిన దేశం. ముఖ్యంగా ఖనిజ చమురు విషయంలో వెనిజులా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఈ దేశంలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ. ఇంతటి చమురు సంపద ఉన్న దేశం ప్రపంచంలోనే చాలా అరుదు. ఒకప్పుడు వెనిజులా లాటిన్ అమెరికాలో అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందింది. ప్రజల జీవన ప్రమాణాలు కూడా చాలా మెరుగ్గా ఉండేవి. చమురు ఆదాయంతో వెనిజులా ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల సబ్సిడీలు అందించేది. అందులో ముఖ్యమైనది పెట్రోల్ సబ్సిడీ. వెనిజులాలో ఎన్నో ఏళ్లుగా పెట్రోల్ ధరలను ప్రభుత్వం కృత్రిమంగా చాలా తక్కువగా ఉంచింది. సామాన్య ప్రజలకు లీటర్ పెట్రోల్ ఒక చాక్లెట్ ధర కన్నా తక్కువగా లభించేది. భారత రూపాయల్లో చెప్పాలంటే లీటర్కు ₹1 నుంచి ₹3 మధ్య ధర ఉండేది. దీంతో అక్కడ ఒక బైక్, కార్ ట్యాంక్ నింపడానికి 50 నుంచి ₹100 ఖర్చు చేస్తే సరిపోయేది. వెనిజులాలో 2 రకాల పెట్రోల్ ధరలు ఉన్నాయి. ఒకటి స్థానిక ప్రజల కోసం ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే పెట్రోల్ అయితే, రెండోది అంతర్జాతీయ ధరలకు దగ్గరగా ఉండే ప్రీమియం పెట్రోల్. ప్రీమియం పెట్రోల్ ధర కూడా భారత్తో పోలిస్తే చాలా తక్కువే. అది సుమారు ₹40 చుట్టూ ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువ మంది ప్రజలు సబ్సిడీ పెట్రోల్నే వినియోగిస్తారు. అయితే ఇంతటి చమురు సంపద ఉన్నప్పటికీ వెనిజులా గత దశాబ్ద కాలంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. చమురు ధరలు అంతర్జాతీయంగా పడిపోవడం, ప్రభుత్వ ఆర్థిక విధానాల్లో లోపాలు, అధిక అవినీతి, పరిశ్రమల పతనం వంటి అంశాలు దేశాన్ని నెమ్మదిగా కుదేలయ్యేలా చేశాయి. దీనికి తోడు అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పాలనపై అమెరికా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది. ప్రజాస్వామ్యం లేదని, మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా వెనిజులాపై ఆంక్షలు విధించింది. మదురో ప్రభుత్వానికి అంతర్జాతీయంగా నిధులు అందకుండా చేయడం, చమురు వ్యాపారాన్ని అడ్డుకోవడం వంటి చర్యలు తీసుకుంది. అంతేకాదు మదురోపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం వంటి ఆరోపణలతో అమెరికా కోర్టుల్లో కేసులు కూడా నమోదు చేసింది. ఇవన్నీ రాజకీయ చర్యలే తప్ప ప్రత్యక్ష సైనిక దాడి లేదా అరెస్టు మాత్రం జరగలేదు. అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వెనిజులా చమురు వనరులే ఈ దేశంపై ప్రపంచ శక్తుల ఆసక్తికి ప్రధాన కారణం. అపారమైన ఇంధన వనరులు ఉన్న దేశంపై నియంత్రణ సాధిస్తే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన రాజకీయాల్లో ఆధిపత్యం సాధించవచ్చనే ఆలోచన చాలా దేశాల్లో ఉంది. అందుకే వెనిజులా సమస్య కేవలం ఒక దేశం అంతర్గత రాజకీయాల సమస్య మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాల అంశంగా మారింది. ఇదంతా ఒకవైపు జరిగితే మరోవైపు వెనిజులా ప్రజలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. కరెన్సీ విలువ దాదాపుగా శూన్యానికి చేరింది. ఆహారం, మందులు, నిత్యావసరాలు దొరకని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. పెట్రోల్ చౌకగా ఉన్న జీవితం మాత్రం ఖరీదైనదిగా మారిపోయింది. ఈ పరిస్థితుల కారణంగా లక్షలాది మంది వెనిజులా ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. సహజ వనరులు ఎంత ఎక్కువగా ఉన్నా సరే, సరైన పాలన, స్థిరమైన ఆర్థిక విధానాలు లేకపోతే దేశం సంక్షోభంలోకి వెళ్లడం ఖాయమనేది వెనిజులా ద్వారా అర్థమవుతోంది. అలాగే చమురు వంటి వనరులు ప్రపంచ రాజకీయాల్లో ఎంతటి ప్రభావం చూపుతాయో కూడా వెనిజులా ఉదాహరణగా నిలుస్తోంది. భారతదేశంలో పెట్రోల్ ధరలపై చర్చ జరుగుతున్న ప్రతి సందర్భంలో వెనిజులా పేరు వినిపించడం యాదృశ్చికం కాదు. ఒక దేశంలో లీటర్ పెట్రోల్ ధర ₹100 దాటితే బాధపడాల్సిన పరిస్థితి ఉంటే, మరో దేశంలో అది ₹1కే దొరికినా ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి ఉందంటే ప్రపంచ వ్యవస్థ ఎంత విరుద్ధంగా ఉందో అర్థమవుతోంది. ఇది కేవలం పెట్రోల్ ధరల కథ కాదు. ఇది రాజకీయాలు, ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ శక్తుల ప్రయోజనాలు కలిసి ఒక దేశ భవిష్యత్తును ఎలా మార్చగలవో చూపించే కథ.